హలో ఆల్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ డే వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు మార్నింగే నేను వాకిలైతే నైట్ క్లీన్ చేసుకోవడం మర్చిపోయాను. సో మార్నింగ్ అదే వర్క్తో స్టార్ట్ చేశాను ఫ్రెష్ అప్ అయిన తర్వాత. సో హౌ మై మార్నింగ్ సౌండ్స్ అనేది మీరు కూడా చూసాను. ఈ వర్క్ నేను నైటే చేసుకుంటే నాకు కొంచెం మార్నింగ్ ఈజీ అయ్యేది. బట్ స్టిల్ ఆఫ్టర్ దిస్ నేనైతే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత కొంచెం నాకు బద్ధకంగా అనిపించి ఎక్సర్సైజ్ అయితే స్కిప్ చేయొచ్చు, బట్ నేనైతే చేయలేదు. ఐఎమ్ డూయింగ్ దిస్. మళ్ళీ మిస్ చేసిన దగ్గర నుంచి ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ నాకు డే అంతా ఉంటుంది. సో ఎందుకు వచ్చింది, జస్ట్ ఒక 30-45 మినిట్సే నేను చేసేది. అది బద్దకిచ్చకుండా చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చేసేసుకుంటున్నాను. ఇంకా అనుకోకుండా ఈరోజు ఒక హౌస్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా చూసుకుంటున్నాం అనమాట. అండ్ ఈరోజు వచ్చిన అవుట్పుట్ చూసి ఐ ఫెల్ సో హ్యాపీ. అది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేను ఇక్కడ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకునే లోపల మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళి వచ్చేసారు. అండ్ ఈ లోపు బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది మాకు. సో వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. స్కూల్ డేస్లో అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేయడానికి ఉండేది, సో హడావిడిగా ఉండేది. బట్ ఈసారి అయితే సమ్మర్ హాలిడేస్ కాబట్టి రిలాక్స్డ్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు నేను వ్లాగ్ చేసినా ఆ రోజు ఇడ్లీయే అవుతుంది. సో ఈరోజు కూడా ఇడ్లీయే. అండ్ దీనికి నేను చట్నీ ప్రిపేర్ చేసే లోపల నైట్ కొంచెం రైస్ మిగిలిపోయింది. సో దాన్ని లెమన్ రైస్ కింద చేయాలి. ఆ వర్క్ మా అమ్మ అయితే చేసేస్తుంది ఆల్టర్నేట్గా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం లెమన్ రైస్ విత్ ఇడ్లీ అండ్ కోకోనట్ చట్నీ. అండ్ ఈ సమ్మర్ హాలిడేస్ అంటేనే చాలా రిలాక్సింగ్ మైండ్ వచ్చేస్తుంది కదా అందరికీ, మదర్స్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇయర్ అంతా ఉరుకులు పరుగులతోనే అయిపోతుంది మార్నింగ్ అంతా. సో ఈ సమ్మర్ హాలిడేస్లోనే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి టైం ఉంటుందన్నమాట. సో ఈ సమ్మర్ హాలిడేస్ అంతా డిలే ప్రాసెస్లోనే నడుస్తూ ఉంటుంది ప్రతి ఇంట్లో ఐ ఫీల్. బట్ ఈ సమ్మర్ ఈ ఎండలకి ఎంత ఎర్లీగా లేచి వంట అది ప్రిపేర్ చేసుకుని ఫినిష్ చేసుకుంటేనే బెస్ట్. సో ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నిన్న బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని తినేసాను. దాని తర్వాత నా వర్క్లోకి అయితే నేను స్టార్ట్ చేసేసాను. లైక్ యోగా మ్యాట్ క్లీన్ చేసుకున్నాను ఫస్ట్. అది ఎప్పుడు స్వెట్తో తడిచిపోతూ ఉంటుంది, రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే జర్మ్స్ వచ్చేస్తాయి. అండ్ దెన్ ఇక్కడ మలై అయితే సపరేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నా బెడ్షీట్స్ అవి క్లీన్ చేసుకొని చేంజ్ చేసుకొని హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఆ వర్క్లో చెల్లి కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు. అండ్ ఇక్కడ న్యూ బెడ్, ఇది మా వాడు ఎక్కడ పాడు చేసేస్తాడా అని చెప్పి నేనైతే డ్రై షీట్ ఆర్డర్ చేశాను మీషో నుంచి. చాలా బాగా వచ్చింది. ఇఫ్ యూ వాంట్, మీకు కూడా అవసరం ఉంటే కనుక యూ కెన్ చెక్ మై పోస్ట్ యాప్. అక్కడ మీకు డైరెక్ట్ లింక్స్ ఉంటాయి. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. విత్ ఇన్ ఎ రీజనబుల్ రేట్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ దిస్ నేనైతే ధీరుకి బాతింగ్ చేయించి నేను కూడా ఫ్రెషన్ అప్ అవ్వాలి. జెస్సీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది 9 o'clockకే. అండ్ మీలో ఎంతమంది రోజుకి ఒక 2 దెబ్బలైనా తగిలించుకుందే వర్క్ కంప్లీట్ చేసుకోరు ఇంట్లోది, నేను అదే బాపతి. అండ్ మీకు ఈరోజు చెప్తానన్న హౌస్ వర్క్ ఏంటంటే బ్లైండ్స్ అండ్ కర్టెన్స్ అయితే ఇన్స్టాల్ చేసాం మా ఇంట్లో ఈరోజు. అనుకోకుండా ఈరోజు డెలివర్ చేశారనమాట అవి. వీటి అవుట్పుట్ చూసి నేనైతే Cloud 9 అని చెప్పచ్చు. వై బికాజ్ నేను లాంగ్ కర్టెన్స్ కోసం చాలా వెయిట్ చేశాను అనమాట. అక్కడ అవకాశం లేకపోయినా నేను కల్పించుకుని మరి ఆ లాంగ్ కర్టెన్స్ని అయితే ఇన్స్టాల్ చేయించుకున్నాను. అండ్ బ్లైండ్స్ కూడా రూమ్స్కి కరెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ ఇన్స్టాల్ చేసిన వెంటనే చూసారా నా వజ్రాలు వాటిని ఎక్స్పెరిమెంట్ చేసేస్తున్నారు. ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను కదా, మీకు నచ్చాయి అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? అండ్ ఇక్కడ మా వాళ్ళ హడావిడి అయితే అంతా ఇంత కాదు. ఇంట్లో ఎవరైనా వచ్చారు అంటే మామూలు హడావిడి ఉండదు మా వాడిదైతే. అండ్ యూ కెన్ సీ స్మైల్స్ ఆల్ ఓవర్ ఇన్ అవర్ హౌస్ ఆఫ్టర్ ద బ్లైండ్స్ ఇన్స్టలేషన్ అండ్ కర్టెన్స్. నాకైతే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వర్క్ కంప్లీట్ అయ్యే లోపల మా అమ్మ అయితే ఇక్కడ సాంబార్ ఇంకా ఎగ్ పొరుటు అయితే చేసేసింది. చాలా రిలాక్స్గా అనిపించింది. అండ్ దెన్ నాకు యాజ్ యూజువల్గా కిచెన్ క్లీన్ చేసుకోవడం అనేది ఒక మ్యానియక్ అనమాట. అది కంప్లీట్గా చేసుకుంటాను ఎంత బిజీగా ఉన్నా సరే. లేట్ అయిపోయింది లంచ్కి, బట్ స్టిల్ నేనైతే క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి అప్పుడు లంచ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ ఈవినింగ్ సీన్స్. సమ్మర్ హాలిడేస్ వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంట్లో ఉండి పిల్లలు అయితే చాలా ఇరిటేట్ అయిపోతున్నారు, ఇరిటేట్ చేసేస్తున్నారు కూడా. సో ఈవినింగ్ కొంచెం చల్లబడ్డాక అలా పార్క్ అయితే తీసుకువెళ్ళాను. ఫస్ట్ తీసుకెళ్ళిన పార్క్ మొత్తం వాకింగ్ ట్రాకే ఉండడం వల్ల వాళ్ళు కొంచెం బోరింగ్గా ఫీల్ అయ్యారు. సో వేరే పార్క్ అయితే వెళ్ళాలి ఇప్పుడు మేము. బట్ దానికన్నా ముందు కొంచెం స్నాక్స్ తిందామని చెప్పి పక్కనే ఉన్న స్నాక్ జోన్కి అయితే వెళ్ళి స్నాక్స్ అయితే తిన్నాము ఫస్ట్. బాగుందా?
అండ్ మీరు ఎలా డీల్ చేస్తున్నారు మీ కిడ్స్తో ఇంట్లో ఈ సమ్మర్ హాలిడేస్లో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీళ్ళిద్దరిని అయితే ఎంగేజ్ చేసి ఉంచడం అనేది మాకు ఒక పెద్ద టాస్క్ కింద ఉంటుంది ఇంట్లో. బట్ ఓకే, జెస్సీకి అయితే ఒక హాఫ్ డే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి రావడం వల్ల టైం అయితే కలిసి వస్తుంది. ఆఫ్టర్ దట్ లంచ్ ఇంకా కొంతసేపు పడుకుంటారు. ఈవినింగ్ టైమే వాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ధీరుకైతే ఇంకా మార్నింగ్ నుంచి ఖాళీగానే ఉంటాడు కాబట్టి ఇంకా బోరింగ్ అనిపిస్తుంది. వాడి కోసమే మెయిన్ నేను ఇక్కడ పార్క్కి తీసుకువచ్చాను అనమాట. అండ్ పార్క్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్. హాలిడేస్ వల్ల పార్క్స్ కూడా ఫుల్ రష్గా ఉన్నాయి. బట్ అలా ఉండబట్టే వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే కిడ్స్ అందరూ కనిపిస్తూ ఉంటారు కదా, ఒకరితో ఒకరు మాట్లాడడం, ఆడుకోవడం అలాగా. వీళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పార్క్ టైంని. ఈ పార్క్ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామా అంటే మా వాళ్ళ ఆన్సర్ వచ్చేసి నో, ఇంకా ఏదో ఒక ప్లేస్కి అయితే తిప్పాలి వాళ్ళని. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు ఈ వ్లాగ్లో ఏం నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఏ వీడియోస్ కావాలనేది కూడా నాకు చెప్పండి. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.